అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వర్షిత్ ఇన్ఫ్రా. సో వర్షిత్ ఇన్ఫ్రా అనే కంపెనీని పెట్టి రిజిస్టర్డ్ కంపెనీ. ఇవాళ ఏంటంటే April 25th అండి. వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు ద సైట్ టు మార్క్ ద లేఅవుట్. ఫ్లోర్ ప్లాన్స్ వచ్చేస్తుంది మాకు. స్ట్రక్చరల్ డిజైనింగ్ కూడా మనము ఒక కంపెనీకి ఇచ్చామండి. ఆ కంపెనీ పేరు వచ్చేసి ఆర్కి డిజైనర్స్ సెంటర్. కంపెనీ పేరు వచ్చేసి అది రాజేంద్ర గారి నేను ఎంక్వైరీ చేశాను. ఆయన గురించి చాలా ఎంక్వైరీ చేస్తే ఈజ్ ద బెస్ట్ అండ్ వెరీ నోన్ టు సో మెనీ బిల్డర్స్. ఈజ్ ద బెస్ట్ ఆర్కిటెక్ట్. ఓకే, హీ హాస్ బీన్ గివెన్ సర్వీస్ టు సో కాల్డ్ మెనీ బిగ్ బిల్డర్స్. Professional, his teamwork also very good. I have interacted with the team. I have done my initial floor layout, structural design, everything with Arki designer, architect as company name రాజశేఖర్ గారు అని పేరు. సో ఆయన దగ్గర మనం డిజైన్ చేసిన జరిగిందండి. We started journey with them. Initially మన ఫస్ట్ వెంచర్ లో మనం సదాశివపేట దగ్గర రాయల్ హైట్స్ అని ఒక కంపెనీ. రాయల్ హైట్స్ అనేది సదాశివపేటలో ఒక డిటిసిపి లేఅవుట్. అక్కడే ఎందుకు కొన్నాను మీరు అడగచ్చు. ఫస్ట్ నేను అది సైట్ ఎలా చేసుకున్నానంటే, నేను చాలా వెంచర్ తిరిగానండి. ఇది వెరీ సూన్ మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఆ డిటిసిపి లేఅవుట్ ప్లస్ వాళ్ళ డెవలప్మెంట్స్ బాగున్నాయి. ప్లస్ వాళ్ళు మా కాలేజ్ సీనియర్స్ అందరూ ఇన్వెస్ట్ చేశారు. భాస్కర్ వీళ్ళంతా కూడా, అలాగే వెంచరేషన్ శ్రీధర్ గారు కానీ, రంగారెడ్డి గారు కానీ, మా కాలేజ్ సీనియర్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళతో మనకి బేసిక్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ప్లస్ అది అట్లా కాకుండా అదొకటి, ప్లస్ మేము లీగల్ గా వెట్ చేయించాము, డాక్యుమెంట్స్ వెట్ చేయించాము, డాక్యుమెంట్ రైట్ దగ్గర మేము ఆ డాక్యుమెంట్స్ మేము చూపించాము. లీగల్ టీమ్ తో కూడా, లాయర్స్ తో కూడా మాట్లాడి అక్కడ ఎక్కడ కూడా గవర్నమెంట్ ప్లాన్ గానీ, వాటర్ బాడీస్ గానీ, గవర్నమెంట్ ల్యాండ్ గానీ ఏమీ లేదు. ఆ సర్వే నెంబర్ లను ఇన్షూర్ చేసుకున్న తర్వాత, ఈవెన్ దో దే ఆర్ నోన్ టు us, we didn't take any chance to believe them. We have vetted all the documents and everything is fine అన్న తర్వాత వచ్చిన తర్వాత 2-3 ప్లేస్ నుంచి everything is fine అన్న తర్వాత మేము అది ఫైన్ చూసాం. ఓకే, అదొకటి లీగల్ గా వెరిఫికేషన్ జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఏం తీసుకున్నాం అంటే, అది సదాశివపేట జస్ట్ రావుస్ హై స్కూల్ కి 1.2 కిలోమీటర్ లో ఉంది. అంటే ఇది ఆల్మోస్ట్ కలిసిపోయింది. సదాశివపేట కలిసిపోయింది, మున్సిపాలిటీ కలిసిపోయింది. ఇది అండర్ మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉంది. అంతేకాకుండా వాళ్ళు డిటిసిపి లేఅవుట్ వాళ్ళకి బ్యాంక్ లోన్స్ అప్రూవల్ వచ్చేసింది. అలాగే వాళ్ళు డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ప్రొఫెషనలిజం అనమాట. ఆ శ్రీధర్ గారు, రంగారెడ్డి గారు డెవలప్మెంట్స్ అనేవి చాలా ఎక్సలెంట్ గా చేశారు. సో ఇలాంటి సైట్ లో మనం కస్టమర్ కి ఇల్లు కట్టివ్వాలి, అది బాగుంటుందని అనుకుని అందులో నేను స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అది ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే, ఆ వెంచర్ మీరు చూసుకుంటే టోటల్ 17 acres. ఆ 17 acres చుట్టూరు కూడా బౌండరీ వాల్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయింది. మీ గేట్ కమ్యూనిటీలో బౌండరీ వాల్ లాస్ట్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు, కానీ ఇక్కడ ముందే బౌండరీ వాల్ ఆల్రెడీ ఉంది మొత్తం ల్యాండ్ కి అంతా. సో దాంట్లో మన రంగారెడ్డి గారు ఈ ప్లాట్లు చేసి, మళ్ళీ వాళ్ళు రోడ్లు కూడా, సిమెంట్ రోడ్స్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ 90% అయిపోయినాయి. ఇంకా 10% మిగిలి ఉంది. అవి కూడా అయిపోతాయి. నెక్స్ట్ 1 month లో అయిపోతాయి. ఇంక వాటర్ ట్యాంక్ కూడా అవ్వాలి, డ్రైనేజెస్ అయిపోయినాయి, ఎలక్ట్రికల్ పోల్స్ కూడా పెట్టేస్తున్నారు. సో అట్లా డెవలప్మెంట్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నవి. ఇలాంటి సైట్ లో మనం ఇండిపెండెంట్ హౌస్ కడితే రెడీ టు ఈట్ ప్లేట్ లా ఉంటుంది కాబట్టి, సో మనం అలాంటి సైట్ లో మనం ఇల్లు కట్టి డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చేసి ఇల్లు కట్టిస్తే ఏ కస్టమర్ కానీ చాలా లివింగ్ స్పేస్ చాలా బాగుంది. సో వీ వాంట్ టు గివ్ ఎ బెస్ట్ సూటెడ్ లివింగ్ స్పేసెస్ ఫర్ ద కస్టమర్స్ అన్నది ఒక కాన్సెప్ట్ లో మంచి లివింగ్ స్పేస్ ఇవ్వాలి. చాలా డీజన్ వాళ్ళకి రాయల్ లుక్ లో ఉండాలి. తక్కువ ఎఫెక్ట్ అయినా, తక్కువలో కొన్నారని పెంచుకున్న చాలా రిచ్ లుక్ ఇవ్వాలి, రాయల్ లుక్ ఇవ్వాలి. అందుకే వీ నేమ్డ్ ఇట్ యాజ్ వీ నేమ్డ్ అవర్ సింప్లెక్స్ హోమ్స్ రాయల్ సింప్లెక్స్ హోమ్స్ అని పేరు పెట్టామండి. రాయల్ సింప్లెక్స్ హోమ్స్, వర్షిత్ కూడా రాయల్ సింప్లెక్స్ హోమ్స్ అని పేరు పెట్టాము. ఈ పేరు పెడితే ఇంకొక అర్థం, ఒకటి మనం ఇచ్చే ఐటమ్ రాయల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఆ వెంచర్ పేరు కూడా రాయల్ హైట్స్. ఆ వెంచర్ తగ్గట్టే మన ఇళ్ళ పేరు ఉండాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ రాయల్ సింప్లెక్స్ హోమ్స్ అని పెట్టామండి. సో కట్టి ఇళ్ళని కూడా ఇదే పేరుతో ఉంటాయి. సో అయితే ఫ్లోర్ ప్లాన్స్ గురించి నేను కొంచెం డీటెయిల్స్ ఇద్దాం అనుకున్నాం అండి. సో మనం కట్టే ఫ్లోర్ ప్లాన్స్ మీకు ఇక్కడ ఏంటంటే, గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ నేను డిస్కస్ చేస్తాను. టోటల్ వచ్చేసి 40 feet వచ్చేసి పొడిగండి డెప్త్ లోపలికి. అలాగే రోడ్ ఫేసింగ్ వచ్చి 33 feet. డెప్త్ 40 అండి, రోడ్ ఫేస్ వచ్చేసి 33 feet. ఓకే, అయితే ఇందులో ఫస్ట్ వాళ్ళు ఏంటంటే, లెఫ్ట్ సైడ్ 4 feet ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఏమో 3.5 ఇచ్చారు, రైట్ సైడ్ ఏమో 1.5 ఇచ్చారు. అది ఫస్ట్ ఇవి మార్చాను. ఎందుకు మార్చామని కొంతమంది ఫ్రెండ్స్ తో డిస్కస్ చేశాను, కొంతమంది బిల్డర్స్ కూడా డిస్కస్ చేశాను. నా ఫ్రెండ్స్ బిల్డర్స్, నా కలిగి బిల్డర్స్ ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, రైట్ సైడ్ కనుక నువ్వు 1.5 feet పెట్టిండి అయితే, రేపు పొద్దున్న రైట్ సైడ్ టూ టాయిలెట్స్ కూడా మాస్టర్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అలాగే కిచెన్ మధ్యలో వస్తున్నాయి. ఇది రేపు పొద్దున్న ఏమైనా డ్రైనేజ్ ప్రాబ్లం వస్తే, ఏమైనా వర్క్ చేయాలనిపిస్తే ఒక మనిషి చేయడం చాలా కష్టం. 1.5 feet లో అది ఒక 2 feet ఉంటే, అది కూడా కొంచెం ఇరికైనప్పటికీ 2.5 పెట్టమన్నారు. కానీ రాజశేఖర్ గారితో మళ్ళీ డిస్కస్ చేస్తే, రాజు గారు వద్దండి, ఇప్పుడు కూడా ఇటు సైడ్ ఎక్కువ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఎక్కువ ఉండాలి, ఓపెన్ ఎక్కువ ఉండాలి, సో 2 feet సరిపోతుంది, పర్లేదు చేస్తారని ఆయన సలహా ఇవ్వడం జరిగింది. ఆయన సలహా తీసుకుని ఈ 2 feet రైట్ సైడ్ వదిలేమండి. అలాగే లెఫ్ట్ సైడ్ అక్కడ 4 feet ఉండేదాన్ని 3 feet చేస్తాం. ఇక్కడ 1 feet, అక్కడ 1/2 feet పెంచి ఇక్కడ 3 feet చేస్తాము. ఆ 1/2 feet కూడా మనం హౌస్ లో కలిపేస్తాం. హౌస్ కొంచెం ఇంకా, ఎందుకంటే మనకు ఉన్నది చాలా తక్కువ సైట్ అండి. 146 square yards లో వాట్ బెస్ట్ వీ కెన్ గివ్ అన్నదే మెయిన్ పాయింట్ అండి. సో దాని గురించి మీ 146 square yards లో ఇంతకన్నా
ఏమి చేయలేము అన్న కాడికి చాలా డిస్కషన్ చేసి చాలా వెరిఫికేషన్ చేసి ఇచ్చాం. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 3.5 feet ఒక వాషింగ్ మెషిన్ పెట్టుకుంటే మీకు 2.5 feet సరిపోతుంది. సో అయినా కానీ 3 feet బ్యాక్ సైడ్ ఇచ్చామండి. కిచెన్ లోంచి కూడా కిచెన్ లోంచి డోర్ ఇచ్చాం. కిచెన్ లోంచి మీరు వాషింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, వాష్ ఏరియా దగ్గరికి. అలాగే ఈ సైడ్ ఇప్పుడు ఇవాళ బోర్ పాయింట్ కొడుతున్నాం, మార్కింగ్ బోర్ పాయింట్ పెడుతున్నాం అండి. సో అట్లా కార్ పార్కింగ్ కూడా మేము తగ్గించి హాల్ పెంచుతాం అనుకున్నాం. అది కూడా నేను చూశాను, 2 feet హాల్ పెంచేసి కార్ పార్కింగ్ తగ్గిస్తాను అనుకున్నాం. తర్వాత అది కూడా నేను కొంతమంది ప్రయత్నం తీసుకొస్తానంటే కార్ పార్కింగ్ ఎప్పటికీ కాంప్రమైజ్ అవ్వకూడదు, 13.5 మినిమం ఇవ్వాల్సింది. ఎందుకంటే ఇవాళ రేపు ఇన్నోవాలని కార్లు వేసుకుని 14 feet ఉంటాయి. సో మాది చిన్న కార్లు వేసుకుని 12 feet తక్కువ ఉండవు. సో 13.5 feet ఉండవలసిందే, 13.5 feet ఉండవలసిందే అని చెప్పారని. సో దాన్ని తగ్గించడానికి కాంప్రమైజ్ అవ్వలేదు. కార్ పార్కింగ్ 30 ఇచ్చాను, అవుతాయింది. ఇన్ ఫ్యూచర్ లో మీరు మా దగ్గర సింప్లెక్స్ కొనుక్కుని G+1 ఒక 3 years తర్వాత 4 years తర్వాత పిల్లలు పెద్ద అవుతారు, పెళ్ళికి వస్తారు. అలాంటి ఎవరైనా సరే పైన G+1 వేసుకోవాలంటే కాలమ్ స్ట్రెంత్ గానీ పిల్లర్స్ స్ట్రెంత్ గానీ G+2 కి బేరబుల్ అయ్యేటట్టు అంత స్టీల్ గానీ అంత కాలమ్స్ గానీ మేము వేస్తామండి. అలాగే ఇక్కడ 9 pillars కి వెళ్ళాలా 12 pillars కి వెళ్ళాలా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మేము 12 pillars వేయించాం, 9 pillars వేయించాం. బట్ ఈస్ బెటర్ టు గో 9 pillars అని మేము డిసైడ్ అయ్యి దానికి తగ్గ కాలమ్ స్ట్రెంత్ గానీ బీమ్ స్ట్రెంత్ గానీ దాన్ని మేము స్ట్రక్చర్ ఇంజనీర్ చేయించాం. సార్ ఆశ్చర్య గారు చేశారు కూడా. ఆ ప్లాన్ కూడా మేము సబ్మిట్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. కిచెన్ కూడా చాలా డీసెంట్ స్పేస్ తో మేము డిజైన్ చేయడం జరిగింది. పూజ కూడా ఎక్కువ వేస్ట్ అక్కడ 3/2 ఇచ్చి చైల్డ్ బెడ్రూమ్ కి కిచెన్ మధ్యలో పూజ రూమ్ అయితే మీకు ఫ్లోర్ ప్లాన్ నేను నా వీడియోలో షేర్ చేస్తాను, మీకు వీడియోలో కూడా చూపిస్తారు. సో ఫ్లోర్ ప్లాన్ మీరు చూడండి. అలాగే మీ సజెషన్స్ ఉంటాయి మా కామెంట్స్ కూడా మాకు తెలియజేయండి. సో హాల్ కూడా 14/10 వచ్చిందండి, డైనింగ్ హాల్ 18/9 వచ్చింది. సో బాత్రూమ్స్ కూడా నేను 7 feet పెడదాం, మళ్ళీ దాన్ని తగ్గించి 6.5 పెట్టి మాస్టర్ బెడ్రూమ్ పెద్ద బెడ్రూమ్ కామన్ బెడ్రూమ్ పెద్ద అవసరం 6.5/4 పెట్టడం జరిగింది. సో ఇట్లా మీరు అన్ని చూస్తే మీకు అన్ని మా వీడియోలో మీరు అన్ని చూపిస్తాము. మీరు ఏమైనా సజెషన్స్, మీరు ఇంజనీర్ అయినా లేకపోతే నార్మల్ పర్సన్ మీకు ఏమైనా ఎక్సలెంట్ సజెషన్ అంటే డెఫినెట్లీ మీరు మా వీడియోలో కామెంట్స్ ద్వారా మీ సజెషన్ తెలియజేయచ్చు. మేము డెఫినెట్లీ ఫాలో అవుతాం. అది వ్యాలిడ్ అనిపిస్తే మా స్ట్రక్చర్ ఇంజనీర్ ఒప్పుకుంటే, మన ఆశ్చర్య గారు ఒప్పుకుంటే డెఫినెట్లీ చేంజెస్ చేయడానికి మేము ఓపెన్ అండి. సో మేము ఇచ్చేది అయితే సింప్లెక్స్ హౌసెస్. ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ a duplex and we are ready to construct. And in future if anybody buy a simplex and if they want to build a G+1 or 2, you can, there is no problem at all. Our structures and our plan is aligned to that. So thank you so much for supporting and encouraging us. Suresh Verma, Varshit Infra signing off. Thank you with this video.